హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మీ మిథున ఛానల్. నేను టిఫిన్‌కి బోండాలు చేశానండి. పిల్లలు ఇష్టంతో అడిగారు. బోండాలు చేస్తున్నాను, వేయిస్తున్నాను. బోండాలు కావాల్సిన పదార్థాలు అంటే పెరుగు ఎక్కువగా ఉండేయండి. 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా! సరిగ్గా పెరుగు తినలేదు కాబట్టి అలాగే ఉండే. పెరుగులో మైదా పిండి అండి. తర్వాత వచ్చేసి ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, తగినంత సాల్ట్, తగినంత సోడా పొడి వేసి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా బోండాలుగా వేయించుకోవాలండి. కాస్త వేగాక మరోవైపు తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుతూ ఆయిల్ ఎందుకు ఎక్కువగా అన్నట్లు తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇది కడాయి అండి, ఇనుప కడాయి, మా అమ్మ వాళ్ళదండి. ఈ విధంగా అన్నీ వేయించుకున్నానండి బోండాలు. అన్నీ అయిపోయి వేయించుకోవడం. ఇక్కడ చట్నీ కోసమని వేయించాను. ఏమేమంటే పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి పల్లీలు, ఆనియను, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేయించుకున్నానండి. తర్వాత వచ్చేసి పప్పులు కూడా వేసానండి. మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తాన్ని ఒక కడాయిలో వేసి పెట్టాను. ఇక్కడ ఇంకో కడాయి తీసుకొని పోపుకు పెట్టేశానండి. పోపులో కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు పెట్టాను. పోపు వేగిందండి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న చట్నీలో ఈ పోపు వేసేసాను. చాలా బాగుంటుందండి చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలిపేసానండి. చాలా రుచికరంగా ఉంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టం అండి అసలు చట్నీ. చాలా బాగా తింటారు. ఈ విధంగా బోండాలు, చట్నీ అందరం చేసుకొని తిన్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.